హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ వ్లాగ్ అనమాట. వన్ మోర్ షాపింగ్ వ్లాగ్. ఎవరైనా సరే సికింద్రాబాద్ షాపింగ్ వ్లాగ్ చూడకపోతే తప్పకుండా చూడండి. నేనైతే కనుక ఐకార్డ్స్లో ఇస్తాను, ఇక్కడ వచ్చి ఉంటుంది చూడండి. లేకుంటే కనుక డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఈరోజు అయితే కనుక చార్మినార్కి వెళ్దాం అనుకున్నాము. అందుకని అయితే ఒకసారి వీడియో తీస్తే మీకు కొంచెం యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేనైతే ఈ వీడియో తీయడం అయితే జరుగుతుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గైస్, మేము వెళ్ళింది అయితే చెప్పాను కదా వీకెండ్స్ అని, అండ్ దట్ టు సాటర్డే వెళ్ళాము. అసలు రష్ అయితే కనుక బీభత్సంగా ఉన్నారండి, చాలా అంటే చాలా ఉన్నారు. అండ్ దట్టు ఆ రోజు అయితే కనుక కొంచెం రెయిన్ అయితే పడింది, బట్ స్టిల్ చాలా వేడిగా ఉన్నిందనమాట. ఇలా చార్మినార్కి స్టార్టింగ్లోనే ఇలా అగర్బత్తీస్, ధూపము, ఇంకా సాంబ్రాణి ఇవన్నీ ఉన్నాయి. నేనైతే కనుక ఇవి స్మెల్ చేసి చూసాను, నాకైతే చాలా బాగా నచ్చాయండి. అంటే మనం ధూపం వేస్తే సాంబ్రాణి స్మెల్ వస్తుంది కదా, అలా అనిపించింది. అండ్ ఆల్సో నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను ఒకసారి అంటే లైట్ చేసి కూడా చూసాను. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా చార్మినార్ వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మేమైతే కనుక చార్మినార్కి వెళ్ళి ఏది బ్యాంగిల్స్ అలాంటివి ఏమీ పర్చేస్ చేయలేదండి. ఇలాంటి సింపుల్ డెయింటీ జ్యువెలరీ ఉంటే కనుక కాలేజ్ గోయింగ్ పీపుల్కి అలా అయితే కనుక చాలా బాగుంటుంది అన్నట్టుగా చూస్తున్నాం అనమాట. ఇక్కడైతే బాగా నచ్చినాయి, అంటే మంచి కలెక్షన్ ఉండింది. సో ఇలా బ్రేస్లైట్స్, బ్యాంగిల్ టైప్ బ్రేస్లైట్స్ నేను మా సిస్టర్ ఇలా ఇద్దరము తీసుకుందాము అని అయితే చూసాము. తనకైతే కనుక ఒకటి బాగా నచ్చింది. నాకు వాచ్కి పేరప్ చేద్దాము అన్నట్టుగా చూస్తున్నా అనమాట, సింపుల్గా తీసుకుందాము అని. కాకపోతే మరి అంత సింపుల్గా అయితే ఇక్కడ లేవు, అండ్ ఉన్న వాటిల్లో కూడా నాకు కొంచెం సెట్ అయినవి లేవన్నమాట. నేనైతే కనుక వీడియో ఎండింగ్లో ఖచ్చితంగా చూపిస్తానండి మేము ఏం పర్చేస్ చేసాము అనేది. సో వాచ్ టిల్ ద ఎండ్. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయిందే అరౌండ్ 3:34 కలా స్టార్ట్ అయ్యామండి. వచ్చేసరికి ఒక 1 అవర్ 15 మినిట్స్ అలా పట్టిందనమాట. ఇంకా కొంచెం సేపు షాపింగ్ అలా చేయగానే మాకైతే ఫుల్ థర్స్టీ అయిపోయింది. అది ఫుల్ సమ్మర్ కదా, అండ్ దట్టు వర్షం అయితే కనుక ఆ రోజు కొంచెం పడిందంతే. దానివల్ల ఇంకా ఆ వేడైతే బాగా పెరిగిపోయింది. ఇంకా అందుకని ఈ మిలాన్ జ్యూస్ సెంటర్ అనేది చార్మినార్లో బాగా ఫేమస్ కదా, నేనైతే కనుక ఒక 2 టైమ్స్ ఏమో వచ్చాను. ఇంకా మా సిస్టర్ ఇన్ లాకి కొంచెం అంటే కొత్త కదా, తనకు టేస్ట్ చూపిద్దాము అన్నట్టుగా ఇక్కడికి వచ్చామన్నమాట. నేనైతే కనుక ఆల్మండ్ ఫలూడా తీసుకున్నాను, తను మ్యాంగో మిల్క్ షేక్ అయితే తీసుకునింది. తనదైతే చాలా బాగుందని చెప్పింది, నాదైతే ఓకే ఇష్యూ అండి. అండ్ ఆల్సో తనకి పావ్ బాజీ అంటే బాగా ఇష్టం, నాకైతే కనుక పావ్ బాజీ అంటే లీస్ట్ ఫేవరెట్ అనమాట. కొంతమందికి బాగా నచ్చుతుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది అని చెప్పింది. అండ్ ఇంకా తినేసరికి బాగా నైట్ అయితే అయిపోయింది, అరౌండ్ 8:30 అలా అయితే అయిపోయిందండి. ఈవినింగ్ టైమ్స్ కన్నా నైట్ టైమ్స్ ఈ చార్మినార్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇలా లైటింగ్స్ వేసి ఆ నైట్కి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేమైతే కనుక ఈ లైమ్ సోడా తాగేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మాకు క్యాబ్ బుక్ చేసుకునేదానికి కూడా ఒక ½ అవర్ పైనే పట్టింది, అస్సలు క్యాబ్సే బుక్ అవ్వలేదండి. సో గైస్,
నేనైతే కనుక చార్మినార్లో ఏమేమి షాపింగ్ చేశాను అనేది వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తా అని చెప్పాను కదండి. ఏమేమి షాపింగ్ చేశాను అనేది చూసేద్దాం పదండి. నేను ఒక్కదాన్నే కాదండి షాపింగ్ చేసింది. అంటే నేను మా సిస్టర్ ఇన్లో కలిసి వెళ్ళామన్నమాట. తను ఫార్మ్ డీ చేస్తుంది. సో తనైతే కనుక హైదరాబాద్కి రావడం ఫస్ట్ టైమే. సో ఇంకా లాస్ట్ టైం సికింద్రాబాద్ షాపింగ్ వెళ్దాము అంటే నేను సికింద్రాబాద్కి తీసుకెళ్ళాను అనమాట. తను హైదరాబాద్ వచ్చి చార్మినార్ చూపించకపోతే ఎలా, అందుకని నేనైతే కనుక చార్మినార్కి తీసుకెళ్ళాను. దట్టు మేము వీకెండ్స్లో వెళ్ళామన్నమాట. సాటర్డే వెళ్ళాము. ఫుల్ అంటే ఫుల్ చాలా రష్ ఉండిందండి. బట్ స్టిల్ మాకు కొంచెం పేషెన్స్ తీసుకొని మేమైతే షాపింగ్ చేసామన్నమాట. సో ఏమేమి షాపింగ్ చేసాము అనే దానికి ఫస్ట్ వెళ్ళే ముందు ఫస్ట్ పీస్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండి. ఈ బ్రేస్లైట్ టైప్లో అనమాట, బ్యాంగిల్ టైప్ బ్రేస్లైట్. సో ఇలా అయితే వస్తుంది. ఇలా బటర్ఫ్లై వచ్చి ఇక్కడ మధ్యలో అయితే స్టోన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇక్కడ స్టోన్స్ వస్తాయి. అండ్ ఇదైతే కనుక మనకు స్ప్రింగ్ టైప్లో వస్తుంది. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అండి, చూస్తున్నారు కదా. ఇదైతే కనుక రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. ఇది మనం ఈజీగా వేర్ చేయొచ్చండి. ఇలా 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 ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటుంది. ఈ స్ప్రింగ్ రావడం వల్ల కొంచెం కొంచెం సైజ్ మిస్ మ్యాచ్ అవుతుంది అనే ప్రాబ్లమే ఉండదన్నమాట. ఇది రావడం వల్ల మనకు ఈజీగా వేర్ చేయొచ్చు అండ్ ఈజీగా తీసేయచ్చు కూడా. ఇలా అయితే బాగుంది. అంటే డైలీ వేర్ ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళేదానికి కానీ లేకుంటే కాలేజ్ గోయింగ్ కానీ చాలా బాగుంటుంది. కొరియన్ డెయింటీ జ్యువెలరీ లాగా ఉందన్నమాట ఇది. ఇదైతే అంటే చార్మినార్లో అందరికీ తెలిసిందే కదండి, అఫోర్డబుల్ ప్రైజెస్ వస్తాయన్నమాట. చాలా చీప్గా ఉంటాయి. అలా అని కొన్ని క్వాలిటీ బాగోవు. మనం సెలెక్టివ్గా ఉండాలన్నమాట. క్వాలిటీ చూసి తీసుకోవాలి. అక్కడ ఏమంటే కనుక చిన్న షాప్సే ఉంటాయండి. ఎవరికైనా తెలిసి ఉంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చిన్న షాప్సే ఉంటాయి కాబట్టి మనకు కొంచెం తక్కువ ప్రైజెస్కే ఇస్తారనమాట వాళ్ళు. ఇలా షాప్స్లో ఎక్కువ కొంచెం అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అని మన మీద వేస్తారనమాట. కాకపోతే ఇలాంటి షాప్స్లో ఏమంటే క్వాలిటీ కొన్ని షాప్స్లో క్వాలిటీ బాగున్నా వాళ్ళైతే కనుక అఫోర్డబుల్ ప్రైజెస్కే మనకి ఇచ్చేస్తారనమాట. ఇది కూడా మాకు 350 అలా చెప్పారు. నేను ఏఎంబి మాల్లో కూడా ఇలాంటివి చూశాను. మీరు ఆ షాపింగ్ బ్లాగ్ చూడకపోతే కనుక తప్పకుండా చెక్అవుట్ చేయండి. నేనైతే కనుక ఐకార్డ్స్లో ఇస్తాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ కూడా నేను ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చూసాను అనమాట. కాకపోతే ఇది ఉంటుంది కదా, ఇది కొంచెం లావుగా వచ్చింది. అందుకని అయితే మా సిస్టర్లో అయితే తీసుకోలేదు. అండ్ ఆల్సో అక్కడ 350, 400, 450 అలానే ఉన్నాయి. 350 స్టార్టింగ్ ప్రైస్ ఉన్నిందనమాట. వీళ్ళైతే కనుక మాకు 300 చెప్పారు. ఇంకా ఎలాగో మనం బార్గెయిన్ చేస్తాం కదా, 200 నుంచి 250 వరకు వచ్చాము. ఫైనల్గా అయితే కనుక ఈ బ్యాంగిల్ అయితే మనకు 250కి ఇచ్చారండి. అండ్ ఆల్సో అలాంటి బ్యాంగిల్స్ ఎవరికైనా కావాలి అంటే కనుక నేను తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో అమెజాన్ లింక్ అయితే ఇస్తానండి. అమెజాన్లో కూడా చాలా వరకు అలాంటి బ్రేస్లైట్స్ టైప్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయన్నమాట. అరౌండ్ 350, 400 అలా ఉన్నాయి అంతే. నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వాచ్ అండి. ఇది ఫాస్ట్ ట్రాక్ నుంచే, ఏం లేదండి, సింపుల్ వాచే. అంటే ఇక్కడ డైల్ వచ్చేసి ఇలా రోజ్ గోల్డ్తో వచ్చి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చైన్ కూడా నార్మల్ రోజ్ గోల్డ్తోనే వస్తుంది. తనకి ఆల్రెడీ ఈ స్మార్ట్ వాచెస్ ఉంటాయి కదా, అది ఆల్రెడీ ఒకటి ఉంది. కాకపోతే ఎప్పుడైనా కాలేజెస్కి అలా వెళ్ళేటప్పుడు ఇలాంటి వాచ్ అయితే బాగుంటుంది కదా అన్నట్టు ఇది పర్చేస్ చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బటర్ఫ్లై చైన్ అండి. చాలా బాగుంది. ఇలా డబుల్ బటర్ఫ్లై లాగా వచ్చిందనమాట. అంటే ఒకదాని మీద ఒకటి వచ్చింది. చాలా బాగుంది. అండ్ నెక్ దగ్గర కూడా చిన్న బటర్ఫ్లై ఇచ్చారు. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిషింగ్. అండ్ ఆల్సో గైస్, మీకు ఎవరికైనా సరే ఈ డ్రెస్ డీటెయిల్స్, నేను వేసుకోండే డ్రెస్ డీటెయిల్స్ కావాలి అంటే కనుక నేను నా దుపట్టాస్ కలెక్షన్ వీడియో అయితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. తప్పకుండా చెక్అవుట్ చేయండి. నేను అందులో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎంత పడింది, ఎక్కడ పర్చేస్ చేశాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. తప్పకుండా చెక్అవుట్ చేయండి. నాట్ ఓన్లీ దిస్ వీడియో అండి, నా దగ్గర మల్టిపుల్ దుపట్టాస్ ఉన్నాయి. సో నేను దుపట్టా కలెక్షన్ చేశాను అనమాట. నేను దుపట్టాస్ ఎక్కడ పర్చేస్ చేశాను, నేను వాటిని ఎలా పేరప్ చేశాను, ఎలా మ్యాచ్ చేశాను అనే వీడియో అయితే కనుక డీటెయిల్డ్ వీడియో ఉంది. నేను అదైతే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఎవరికైనా సరే దుపట్టాస్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి బాగా నచ్చుతుందండి. లేడీస్కి ఎవరికైనా దుపట్టాస్ అంటే ఇష్టమే ఉంటాయి కదా, ఆ వీడియో చెక్అవుట్ చేయండి. ఎవరికైనా బాగా నచ్చుతుంది.
సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీలాంటి ఇంకొందరికి ఈ వీడియో రీచ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది, ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చేయగలను అనమాట. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. Be happy, be positive and stay healthy guys. Bye.